ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అలాగే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకొని ఇవాళ తిరుపతి సమీపంలోని దామినేడులో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతోటి భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. నిజానికి ఈ నెల 9నే ఈ సభ జరగాల్సి ఉన్నప్పటికీ విశాఖ ఉక్కు కర్మాగారంలో జరిగిన ప్రమాదం కారణంగా వాయిదా వేశారు. అయితే తాజాగా విశాఖ అమరావతి సభలను రద్దు చేసి కేవలం తిరుపతిలోనే ఈ సభను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని మోడీ ఇచ్చిన పొదుపు పిలుపును దృష్టిలో పెట్టుకుని కేవలం ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి మాత్రమే ప్రజలు నాయకులు రావాలని కూటమి నేతలు సూచించారు. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఈ సభ జరగనుంది. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, రాష్ట్ర మంత్రులు హాజరు కానున్నారు. ఇప్పటికే హోంమంత్రి అనిత, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ సభా ప్రాంగణాన్ని సందర్శించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సభకు వచ్చే ప్రజల కోసం ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలకు సంబంధించి దాదాపు 18 స్టాళ్లను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ భరోసా పింఛన్లు, అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్, దీపం 2, అన్న క్యాంటీన్లు వంటి కీలక పథకాలకు సంబంధించిన వివరాలను ఈ స్టాళ్ల ద్వారా ప్రజలకు వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు పూర్తయిన సందర్భంగా అలాగే కేంద్రంలో ప్రధాని నరేంద్ర మోడీ 12 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని ఇవాళ తిరుపతి సమీపంలోని దామినేడులో 2 ఏళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం పేరుతోటి భారీ బహిరంగ సభకు సంబంధించి భర్త సమాచారాన్ని మా ప్రతినిధి నారాయణ రెడ్డి లైవ్లో అందిస్తారు. నారాయణ రెడ్డి. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల కాలంలో కూడా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి ఆ యొక్క కార్యక్రమాలను కూడా పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి తిరుపతి వేదికగా తిరుపతి రూరల్ దామినేడు సమీపంలో కూడా యొక్క బహిరంగ సభను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అభివృద్ధి సంక్షేమం నమ్మకం పేరుతో కూడా ఈ యొక్క సభను కూడా తిరుపతి వేదికగా ఈ రోజు నిర్వహించబోతున్నారు. ఏదైతే ఈ 2 ఏళ్లలో కూడా చేపట్టిన అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలతో పాటు సాధించిన విజయాలు, అదేవిధంగా రాష్ట్ర పునర్నిర్మాణానికి తీసుకున్న వివిధ కార్యక్రమాలను కూడా ప్రజలకు నివేదించడానికి, ప్రజలకు తెలియజేయడానికి, ఈ 2 ఏళ్ల ప్రస్థానాన్ని కూడా ప్రజలకు తెలియపరచడానికి కూడా ఈ యొక్క తిరుపతిలో ఈ యొక్క బహిరంగ సభను నిర్వహించబోతున్నారు. ఏదైతే ఈ యొక్క తిరుపతి వేదికగా ఈ రోజు జరుగుతున్న ఈ బహిరంగ సభ ఈ నెల 9వ తేదీనే జరగాల్సి ఉంది. అయితే వైజాగ్ లో జరిగిన యొక్క అగ్ని ప్రమాద కారణంగా కూడా ఈ యొక్క సభను కూడా 9వ తేదీ జరగాల్సిన సభను కూడా 12వ తేదీకి వాయిదా వేయడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో కూడా ఈ 2 ఏళ్ల కాలాన్ని పూర్తి చేసుకున్న నేపథ్యంలోనే అమరావతి, విశాఖ, తిరుపతి వేదిక కూడా 3 ప్రాంతాల్లో కూడా 3 అంశాలపైన అభివృద్ధి సంక్షేమం నమ్మకం పేరుతో కూడా జరగాల్సి ఉంది. అయితే అక్కడ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ ప్రధాని పిలుపు మేరకు కూడా ఒక ప్రభుత్వ నిధులను దుబారా చేయకుండా పొదుపు చేయాలన్న నేపథ్యంలోనే ఈ యొక్క 3 అంశాలను 3 ప్రాంతాలలో కూడా ఒకే చోట నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం నిర్ణయించింది. అందులో భాగంగానే శ్రీవారి పాదాల చెంత తిరుపతి వేదికగా కూడా ఈ యొక్క అభివృద్ధి సంక్షేమం నమ్మకం పేరుతో కూడా ఈ యొక్క సభను కూడా ఈ రోజు నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించి సుమారు దామినేడు సమీపంలో కూడా 20 ఎకరాల విస్తీర్ణంలో
30,000 మంది లబ్ధిదారులు కూడా ఈ యొక్క సభకు హాజరై కూడా ఇది వీక్షించే విధంగా కూడా ఏర్పాట్లు కూడా చేశారు. అదే విధంగా ఏదైతే ఈ యొక్క సభకు సంబంధించి ఆ యొక్క పార్కింగ్ కానీ, అదేవిధంగా ఫుడ్ కోర్టులు కానీ, అదేవిధంగా ఈ యొక్క లబ్ధిదారులకు సంబంధించి ఈ యొక్క స్టాల్స్ ను కూడా ప్రత్యేకంగా కూడా 18 స్టాల్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పూర్తిగా 3 అంచెల భద్రతతో కూడా ఈ యొక్క బహిరంగ సభను కూడా బందోబస్తు కూడా ఏర్పాటు చేస్తారు. సుమారు 2,000 మంది పోలీసులను కూడా ఈ యొక్క బందోబస్తు విధులకు కూడా వినియోగించున్నారు. అదేవిధంగా ఏదైతే ఒక ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేయకుండా పొదుపులు భాగంగానే అంటే కేవలం 162 ఆర్టీసీ అద్దె బస్సులను కూడా అద్దెకు తీసుకోవడం జరిగింది. ఆ యొక్క అద్దెను కూడా ముందుగానే ప్రభుత్వం చెల్లించడం కూడా జరిగింది ఆర్టీసీ సంస్థకి. ఆ 162 బస్సులకు సంబంధించి ఎంతైతే అద్దె ఉందో అది కూడా చెల్లించి ఆ యొక్క బస్సును కూడా వినియోగించుకొని ఉన్నారు. అదేవిధంగా ఏదైతే వివిధ హోటల్లో కానీ, వివిధ ప్రాంతాల్లో కూడా బస చేసిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు వారందరినీ కూడా సభాస్థలికి తీసుకొచ్చి రావడానికి కూడా ఎలక్ట్రిక్ బస్సులు కూడా వినియోగించున్నారు. పూర్తిగా ఒక డబ్బులు దుబారా చేయకుండా సాదాసీదాగానే ఈ యొక్క బహిరంగ సభను కూడా నిర్వహించాలని చెప్పి కూడా ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాటు చేసింది. ప్రధానంగా ఏదైతే ఈ 2 ఏళ్ల కాలంలో కూడా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలకు సంబంధించి స్త్రీశక్తి ద్వారా కూడా మహిళలకు ఉచిత బస్ సర్వీసులు, P4 ద్వారా కూడా బంగారు కుటుంబాల ఎంపిక, అదేవిధంగా ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇవ్వడం, అదేవిధంగా 4,000 రూపాయల పెన్షన్, మెగా డిఎస్సి, అదేవిధంగా ఈ యొక్క పూర్తిగా ఈ యొక్క సంక్షేమ పథకాలు సుఖీభవ, అన్నదాత సుఖీభవ ఇలాంటి అనేక సంక్షేమ పథకాలను కూడా స్టాల్స్ ద్వారా ఏర్పాటు చేసి ప్రజలకు తెలియజేసే విధంగా కూడా ప్రత్యేకంగా 18 స్టాల్స్ కూడా ఏర్పాటు చేశారు. పూర్తిగా ఈ యొక్క సభకు కూడా ఓవైపు ముఖ్యమంత్రి, మరోవైపు ఉప ముఖ్యమంత్రి, అదేవిధంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ కూడా హాజరు కాబోతున్నారు. వీటితో పాటు రాష్ట్ర కేంద్ర మంత్రి కూడా హాజరు కాబోతున్నారు. మొత్తం మీద ఈ యొక్క తిరుపతి వేదికగా జరిగే ఈ యొక్క బహిరంగ సభను కూడా విజయవంతం చేయడానికి కూడా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తారు. నిన్నటి రోజు కూడా ఏదైతే హోమ్ మినిస్టర్, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనగానే సత్యప్రసాద్ కూడా ఈ యొక్క ఏర్పాట్లను కూడా దగ్గరుండి పర్యవేక్షించారు. పూర్తిగా ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఈ యొక్క బహిరంగ సభను కూడా సక్సెస్ చేసే విధంగా కూడా అన్ని రకాల చర్యలు చేపట్టినారు కూడా తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ నారాయణ రెడ్డి.